జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది. కొన్ని చోట్ల నిర్మాణం కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది. నిర్మాణం పరిస్థితి బిల్డింగుల్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ట్రెస్పాస్ అయ్యి అక్కడ ఉండే సిబ్బందిని, మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వీటన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి అన్ని ఏ విధంగా జరుగుతాయనేది ఫోటోల ద్వారా కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా దౌర్జన్య చర్యలు జరుగుతున్నాయో కూడా ఫోటోలతో సహా వాళ్ళ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కొన్ని ఫోటోలు చూసైతే గవర్నర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉందా అని. దానికే మీ దృష్టికి తీసుకురావడానికి మీరు తక్షణమే ఈ విషయమై ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉండేట్టుగా చూడాలి అని చెప్పి, ప్రివైల్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.